గత 10 సంవత్సరాలుగా నిపుణులైన డాక్టర్లచే వైద్య సేవలు అందిస్తున్న ఆయుక్ష హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్. నా పేరు పల్లికొండ నరసయ్య, గంగపుత్ర చైతన్య సమితి జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు ప్రభుత్వం పారదర్శకంగా ఉచిత చేపపిల్లల పంపిణీ అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దాంట్లో జరుగుతున్న ఈ కుంభకోణాలను బయటపెట్టడానికి ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. మా గ్రామము రామడుగు గ్రామంలో జరిగినటువంటి కుంభకోణంలో మాకు ప్రాజెక్టులో పోయాల్సినటువంటి చేపలు 8,10,000 చేప పిల్లలు పోయాల్సింది ఉండే. దాంట్లో భాగంగా ఈరోజు 55,100 చేప పిల్లలను పోసి చేతులు దులుపుకోవడం జరిగింది. ఇంకా మాకు రావాల్సినవి 9 లక్షల చేప పిల్లలు మా గ్రామానికే రావాల్సినవి ఉన్నాయి. ఈ విధంగా జిల్లాలో మొత్తం తీసుకుంటే మరి ఎంత కుంభకోణం జరిగింది అనేది అర్థమవుతుంది. ఈ జరిగినటువంటి కుంభకోణాన్ని వెంటనే ప్రభుత్వం గుర్తించి దీనిపైన విచారణ జరిపి ఎవరైతే ఈ కుంభకోణంలో బాధ్యులు ఉన్నారో వారిపైన చట్టపరమైనటువంటి చర్య తీసుకోవాలని మేము మీడియా ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్న కులము అనంటే ఒక గూండ్ల బెస్త కులమే. ఈరోజు ప్రభుత్వము ఏదైతే కులం వెనుకబడి ఉందో ఆ కులాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకుంటే మధ్య దళారీ వ్యవస్థ దీన్ని దోపకం చేస్తూ మాకు అన్యాయం చేస్తుంది. కాబట్టి ఈ అన్యాయాన్ని అరికట్టాలనంటే ప్రభుత్వము ఏదైతే ఉచితంగా ఇవ్వాలని అనుకుంటుందో దాన్ని నేరుగా మా సొసైటీ అకౌంట్లకు డబ్బులు వేసినట్లయితే మేము మేలు రకం విత్తనాలు తీసుకొచ్చుకొని పెంచుకొని అభివృద్ధి చెందుతామనేది మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. ప్రభుత్వం గుర్తించి మా బాధలను, మా కష్టాలను గుర్తించి మాకు న్యాయం చేయాలనుకున్నప్పుడు ప్రభుత్వం ఏదైతే వాళ్ళు ఉచితంగా ఇవ్వాలనుకుంటుండో నేరుగా మా సొసైటీ అకౌంట్లో డబ్బులు వేయండి. వేస్తే మాకు నచ్చిన చేప పిల్లలను తెచ్చుకొని మేము పెంచుకొని మేము అభివృద్ధి చెందుతాము. కానీ మీ దళారీ వ్యవస్థ ఉన్నన్ని రోజులు ఏ జాతి బాగుపడదు, ఏ కులం బాగుపడదు. కాబట్టి దళారీ వ్యవస్థ రూపుమాపాలంటే నేరుగా మా సొసైటీ అకౌంట్లకే డబ్బులు వేయాలని చెప్పని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఈ జరిగిన అన్యాయం పైన ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు న్యాయం జరిగే విధంగా ఈరోజు కలెక్టర్ గారిని, ఏడీ గారిని కలిసి మాకు జరిగిన అన్యాయాన్ని మేము వివరించడం జరిగితే వెంటనే కలెక్టర్ గారు స్పందించి అక్కడ ఉన్న అధికారిని పిలిచి వాస్తవంగా ఏం జరిగింది, ఏమైంది అని తెలుసుకున్న తర్వాత ఏడీ గారు మేము ఈరోజు నేను కమిషనర్ గారికి నేను రాస్తాను, మీకు జరిగిన అన్యాయాన్ని మీకు న్యాయం జరిగే విధంగా చూస్తాను అని చెప్పడం జరిగింది. కానీ అది ప్రభుత్వం నుంచే రావాలా, ప్రభుత్వమే ఇవ్వాలా. కానీ కాకపోతే ఈ స్కాము 10 తారీఖుకే ల్యాప్స్ అయిపోయింది, కొలస్టాప్ చేసినాము, మళ్ళీ దాన్ని కొనసాగించే పరిస్థితిలో లేదు. కానీ ఒకవేళ ప్రభుత్వం కనికరించి ఇస్తే మేము ఇస్తాము అనేది అధికారులు నిర్లక్ష్యమైనటువంటి సమాధానాలు చెప్తున్నారు. దీంట్లో అధికారులు ఉన్నారా, రాజకీయ నాయకులు ఉన్నారా, మా కుల బంధువులు ఉన్నారా? కానీ దీన్ని మీడియా ద్వారా బయటకు తీసి మాకు న్యాయం చేయాలని చెప్పని మేము పదే ప్రభుత్వాన్ని కోరుతున్నాము, డిమాండ్ చేస్తున్నాము. రాబోయే రోజుల్లో ప్రభుత్వం మాకు న్యాయం చేయాలంటే నేరుగా మా అకౌంట్లకే డబ్బులు వేయాలని చెప్పని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ జై గంగపుత్ర.